జంక్ ఫుడ్ నేడు మనిషి యొక్క యావరేజ్ లైఫ్ తగ్గడానికి కారణం. మనం కోతి నుండి మనిషిగా మారడానికి కొన్ని లక్షల ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడు మనం ఈ జంక్ ఫుడ్ ద్వారా మళ్ళా మనిషి నుండి కోతిగా మారడానికి ఎంతో సమయం పట్టట్లేదు. ప్రెజెంటింగ్ యూ ద రాడ్ రియాలిటీ ఆఫ్ కన్స్యూమింగ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్లో షుగర్స్, కెలోరీస్, ఫ్యాట్స్, సోడియంస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ తక్కువగా ఉంటాయి. వీటిలో కావాల్సినది తక్కువగాను, అవసరం లేనిది ఎక్కువగాను ఉంటాయి. జంక్ ఫుడ్ని హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ అంటే హై ఇన్ ఫ్యాట్, సాల్ట్, షుగర్ అని కూడా పిలుస్తారు. దేశంలో కొన్ని ఏళ్లుగా ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కొత్త కొత్త రుచులకు అలవాటు పడడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దోహదపడ్డాయి. వేరే దేశంలోని ఆహార శైలిని చూసి మోజుపడడం వల్ల మన జీవన విధానంలో మార్పులు సంభవించాయి. ఒకటి చెప్తాను, మనది ఎంతో గొప్ప సంస్కృతి. మన ఆహార అలవాట్లు ఇతర దేశాలతో భిన్నంగా ఉంటాయి, కానీ ఇతర దేశాల ఆహార కారణాల వల్ల మాత్రమే ఎన్నో వైరస్లు, ఏవేవో జబ్బులతో లోకాన్ని కుదిపేస్తున్నాయి. ఇక్కడే తెలుస్తుంది ఆహారం అనేది ఎంత ప్రభావితం చూపిస్తుంది అనేది. ఇండియన్ మెక్డానల్డ్స్ ఎండి అయిన విక్రమ్ బక్షి దేశంలోనే ఫాస్ట్ ఫుడ్ డిమాండ్ బాగా పెరుగుతుందని, 2010 నుండి ఇప్పటి వరకు 40% వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెరిగాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు తగినంత ఆదాయం రావడంతో ఇళ్లల్లో వంట చేసుకోవడం మానేసి వీటిలో జంక్ ఫుడ్పై ఇష్టం చూపుతున్నారు. 93% ఆఫ్ పిల్లలు ఒక వారంలో ప్యాకెట్ ఫుడ్నే ఇష్టపడుతున్నారు, కానీ న్యాచురల్ ఫుడ్ వైపు చూడటం లేదు. నెదర్లాండ్స్ దేశం లోకంలోనే న్యూట్రిషియస్ ఫుడ్ కన్జ్యూమింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. జంక్ ఫుడ్ తినడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ వస్తాయి. అకార్డింగ్ టు 2015 to 2018 స్టాటిస్టిక్స్ ప్రకారం 36.3 పీపుల్ ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత 2019 to 23 వరకు చూసుకుంటే ఇది 4% పెరిగింది, అంటే 40% వరకు వచ్చింది. ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఈ జంక్లో నిండుతుందో గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మన బాడీలో ఉండే ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది షుగర్ని బాడీలో త్రూఅవుట్ సెల్స్లోకి పంపిస్తుంది. దీనివల్ల మన బాడీలో షుగర్లు నార్మల్గా ఉంటాయి. ఒకవేళ ఎక్కువైతే మన ఆర్గాన్స్ షుగర్ స్పైక్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. హెల్తీగా ఎలా ఉండాలి అండ్ జంక్ ఫుడ్ని ఎలా అవాయిడ్ చేయాలి? మీరు ఏది తిన్నా ఫుల్గా బాయిల్ చేసుకొని తినండి. మీరు తినే 90% జంక్ వితౌట్ బాయిలింగ్ ఆర్ కుకింగ్తోనే ఉంటుంది. ఒక్క విషయం చెప్తాను, ఏదైనా ఫాస్ట్గా మీకు లభిస్తుందో దానివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. మరియు పాలు, ఈ రోజుల్లో 100% ప్యూరిటీ మా పాలు అని చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే. సో ప్రిఫర్ మిల్క్ విచ్ ఈజ్ స్క్వీజ్డ్ ఫ్రమ్ కౌ ఇట్ సెల్ఫ్ ఆర్ బఫెలోస్. టీనేజ్లో ఉండే 13 to 14 years బాయ్స్కి రోజుకి యావరేజ్గా 8,200 to 9,900 కిలోజౌల్స్ పర్ డే, అండ్ మరియు గర్ల్స్కి 7,400 to 8,200 కిలోజౌల్స్ పర్ డే ఎనర్జీని యూజ్ చేస్తారని ఆస్ట్రేలియన్ డైటర్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల ఎనర్జీ వస్తుంది, నేను ఒప్పుకుంటాను, కానీ అది కొంత సమయం వరకే. తర్వాత దాని ఎఫెక్ట్ చాలా భారీగా ఉంటుంది. ఆలోచించండి. ఫైనల్గా ఏది తిన్నా లిమిట్లో తినండి. అది జంక్ ఫుడ్ కాకపోతే మంచిది. చిన్నప్పుడు చదువుకున్న ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని పాటిద్దాం. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా ఎప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.